ఇంట్లో ఖాళీగా కూర్చొని చేతిలో మొబైల్ పెట్టుకొని కామెంట్స్ చేయడం చాలా ఈజీ. కానీ వాళ్ళు చేసే పని మనం చేయడమే కష్టము. ఇద్దరు ఆడపిల్లల్ని, ఒక హస్బెండ్ని, నా సంసారాన్ని, ఇటు పుట్టింటిని, అటు అత్తగారింటిని మొత్తం బ్యాలెన్స్ చేసుకుంటూ నా బాధ్యత ఏముందో అవి సక్రమంగా నిర్వర్తించుకుంటూ వీటన్నిటితో పాటు యూట్యూబ్లో వీడియోస్ కూడా పోస్ట్ చేసుకుంటూ నా లైఫ్ ఏదో నేను కొనసాగించుకుంటూ 10 రూపాయలు అర్న్ చేసుకుంటూ నా ఫ్యామిలీకి అండగా నిలబడ్డాను. ఇలాంటి ఆడవాళ్ళకి సపోర్ట్గా నిలబడి ఎంకరేజ్ చేసేది వదిలేసి నా ఫోర్ హెడ్ పైన కాన్సన్ట్రేషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు నెత్తిన జుట్టు ఉంటే ఏమి, ఊడిపోతే ఏంటండి? ఆ జుట్టును పెట్టుకొని ఏమైనా ఊరేగుతానా? బంగారం అయినా కడిగి తాగలేము, అందానైనా కడిగి తాగలేము. సో ఇక్కడ అందంతో పని లేదు, టాలెంట్తో మాత్రమే పని. మనం చేసేది ఇంట్లో పని అయినా ఆ పనిని కూడా ఇట్లా కరెక్ట్గా వీడియో షూట్ చేసుకొని మన లైఫ్ స్టైల్ని చూపించుకోవడం కూడా కష్టమే. అది చేసే యూట్యూబర్స్కే తెలుస్తుంది ఆ నొప్పి ఎలా ఉంటుంది, ఆ కష్టం ఏంటని చెప్పేసి. ఖాళీగా తిని కూర్చొని చేతిలో మొబైల్ ఉంది, మొబైల్లో రీఛార్జ్ ఉందని చెప్పేసి ఇష్టం వచ్చిన కామెంట్స్ పెట్టేస్తే ఎవరు ఊరుకో